అమ్మా శాము, నేనమ్మా. బామ్మ, చెప్పు బామ్మ. ఈరోజు చెయ్యాల్సిన పూజ చేశావమ్మా? ఇంకా లేదు బామ్మ. చెయ్యమ్మా. అమ్మలో కదలికలొచ్చాయని చెప్పాను కదా. ఆపకు. ఆపేవంటే మళ్ళీ అమ్మ అలానే అయిపోతుంది. లేదు బామ్మ, చేస్తాను. ఇంట్లో వాళ్ళు నీ పూజకు సహకరిస్తున్నారా శామ్? అర్థమైంది శాము. వాళ్ళు మనసున్నా లేనివాళ్లే. మరి వాళ్ళని కాదని ఎలా చేస్తావు? ఇంట్లో అయితే చేయకూడదంట శాము, బయటే చెయ్యాలంట. అప్పుడే ఫలితం ఉంటుందట. బయటే చేస్తాను బామ్మ. చెయ్యి తల్లి, నీ తల్లి కోలుకుంటుంది. కుదరలేదని చేయకుండా ఎక్కడ ఆగిపోతావోనని భయం వేసి నేనే నీకు ఫోన్ చేశాను. చేస్తాను బామ్మ, ఆపను. చేశాము, చెయ్యి. ఉంటానమ్మా. సరే బామ్మ. డాడ్, కాసేపట్లో చిక్కబోతుంది. గుడ్ బేబీ, గుడ్. ఇప్పుడు బయటికి వెళ్ళి పూజ ఎలా చేయాలి? గుమ్మం దాడితే ఊరుకునని అమ్మమ్మ చెప్పింది కదా. నేను వెళ్ళానని తెలిస్తే నన్ను ఇక్కడ ఉండనివ్వరు. తెలియకుండా ఎలా వెళ్ళాలి? శామ్, ఏంటి ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా నేను ఏది అడగను. చెప్పు. నాకు తెలియకుండానే నీకు ఉపయోగపడేది ఏమైనా చెప్తానేమో. నేనెవ్వరికీ తెలియకుండా పూజ చేయడానికి బయటికి వెళ్ళాలి. ఐడియా ఏమైనా చెప్తావా? నువ్వింకా ఆ పూజను నమ్ముతున్నావు అనమాట. ఈ మాట చెప్తావని కాదు నేను అడిగింది. సరే, ఓ మాట చెప్తాను. ఏంటి? రాజీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు. పెద్దత్త దగ్గరగా? ఇంతకు ముందే చంద్రని పూజ గురించి పెద్దమ్మ దగ్గర బాధపడుతూ ఉంటే పెద్దమ్మ వాడితో బాధపడకరా, శ్యాముకి నేను హెల్ప్ చేస్తాను అనటం నేను విన్నాను. చేస్తుందేమో. నేను చెప్పింది నీకేమన్నా యూజ్ అవుతుందేమో చూసుకో. నిజమే చెప్తున్నావా? ఎందుకు అనుమానం? ఇప్పుడే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి చంద్ర చెప్పాడంటగా పెద్దత్త, ఏమన్నా హెల్ప్ చేస్తావా అని అడుగు. నీకే తెలుస్తుంది నేను చెప్పింది అబద్ధమో నిజమో. వెళ్తాను. నువ్వు వెళ్ళేళ్ళు, పూజ ఆకూడదు. మాట విన్నప్పుడు ఏం చేస్తాం? వినేట్టు చేస్తాం. ఇదే కరెక్టు. ఇదే బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఎందుకు ఆలోచించడం? ఇదే చేసేస్తాను. వచ్చావా శాము? చంద్ర నాకంతా చెప్పాడు శాము. నేను చూసుకుంటానుగా. థ్యాంక్స్ పెద్దత్త. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి శాము. నీకోసమని అనుకోకుండా మన కోసమని చేస్తున్నావు చూడు. నువ్వు చాలా గొప్పదానివి శాము. పెద్దత్త, నీ త్యాగం వృధా పోదులేశాము. నువ్వు చేస్తున్న సహాయానికి ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడులే. పెద్దత్త, నా ఆనందాన్ని నీ ఆనందంగా చూసుకుంటున్నావు. నీకేం చెప్పాలి? పెద్దత్త, నువ్వు నీ గురించి మాట్లాడుతుంది శ్యామదిన. పద్మజన. కంగారు పడుకు శాము. పద్మ మన జట్టేగా. తమ్ముడి కోసం నీకు సహాయం చేయడానికి ఒప్పుకుంది. ఒప్పించా. తమ్ముడి కోసమా?
ఆ నీ ఫియాన్సే కాని ఫియాన్సే తమ్ముడు గురించి చెప్తుందిలే. ఇప్పుడు తన గురించి ఎందుకు? ఏంటి ఏం చెప్పావు? ఎందుకు అంటుందేంటి? ఆ, పూజకి వాడెందుకు, నేను చూసుకుంటానులే అంటుంది. అవునవును, వాడెందుకులే, నువ్వు వెళ్ళి చేసేసుకో. ఎలా పెద్దత్త? ఎలానా నేను చెప్తాగా. మ్మ్. ఇదిగో ఇలా. పద్మోదన మీద దుప్పటి కప్పి ఇలా అంటావేంటి పెద్దత్త? నీకు అర్థం కాలేదా సాముదిన? అమ్మ స్కీమ్ ఏంటంటే నీ గదిలో నేను నీలా ఇలా ఉంటానన్నమాట. ఓహో, అర్థమైంది. తెలివైంది చూసావా, ఇలా చెప్పగానే అలా పట్టేసుకుంది. నువ్వు వెళ్ళి మన పూజ చేసుకోమ్మా. ఎవరైనా నీ గదికొస్తే పద్మని చూపిస్తా. థ్యాంక్స్ పెద్దత్త. చచా, నాకు థ్యాంక్స్ చెప్తావేంటి? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా నువ్వు టైం వేస్ట్ చేయకు. సాముదిన నువ్వు వెళ్ళు. అలాగే పద్మోదన, థ్యాంక్ యూ. ఏయ్, నువ్వు కూడా వెళ్ళవే. ఆ, పద సరే పద పద. అవును, పద్మ రూమ్లో ఉండాలి కదూ, నేను గది బయట ఉండాలి. ఆ ఆ. శామ్, ఏమైంది శామ్? నేను చెప్పింది ఏమైనా యూజ్ అయిందా? నిజం అబద్ధం తెలిసిందా? నిజమే. నేను నిజమే చెప్తాను శామ్, నన్ను నమ్ము. థ్యాంక్స్. నేను వస్తాను. దేనికి? నైట్ శామ్. చేస్తుంది ఇంటి బయటేగా. అయితే మాత్రం ఇది పల్లెటూరు శామ్, చీకటి వేళల్లో బాగోదు. అవునా? అవును, నేను నీకు తోడుగా ఉండి నీకు కాపలాగా కవచంగా ఉంటాను. నువ్వు నీ పూజ చేసుకోవచ్చు. సరే. పద. అత్తయ్య గారు, సమంత ఎలా అయినా ఇల్లు దాటి పూజ చేయడానికి వెళ్తుంది. మనం పట్టుకోవాలి. ఈసారి మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించాలి. నేనీసారి ఊరుకోను సామాన్య. మేమంతా చెప్పినా మాట మీద లెక్క లేకుండా అది పూజ చేయటానికే వెళ్తుందని నాకు తెలిసింది. మీకెలా తెలిసింది? తెలిసిందిలే అమ్మా. ఇప్పుడు అక్కదానికి సహాయం చేస్తుందన్న విషయం కూడా నాకు తెలుసు. ఓ, నేను ఫోన్ చేశానని తెలీదని కన్ఫర్మ్ అయింది. ఏంటమ్మా? ఆ, అదే ఆంటీ, రాజీ ఆంటీ హెల్ప్ చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను. షాక్ అయ్యాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందిలే. అక్క విషయం నాకు తెలుసు, చేస్తుంది. మరి మనమేం చేయాలి అత్తయ్య గారు? దొంగ చేతికే తాళాలపు చెప్తే దొంగతనం చేస్తారా? లేదుగా. అర్థం కాలేదు అత్తయ్య గారు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అది ఇల్లు దాటి వెళ్లకుండా అక్కని కాపలా పెడతాను. అమ్మో, అలా చేస్తే అది వెళ్ళలేదుగా. అప్పుడు మా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? సామాన్య, ఆ, మంచి ఐడియా వేశారు అత్తయ్య గారు. అసలు మీ తెలివి మామూలు తెలివి కాదు. మరేమనుకుంటున్నావు? పద, అక్కని నిరికిస్తా. ఆ, రా. ఎక్కడేం చేస్తున్నావు? ఏం చేయాలో అదే చేస్తున్నాను చెల్లి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే మహిమ అంటే ఆగుతుందా అన్నట్టు మనం చేయాల్సింది చెయ్యకపోతే దేవుడేం చేస్తాడు చెప్పు. అందుకే ఇక్కడున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు కానీ నీకొకటి చెప్పాలి, అది నువ్వు చేయాలి. చెప్తాను వినక్క. నేను నీకోటి చెప్తాను, దాన్ని నువ్వు చేయాలి. చెప్తాను విను చెల్లి. ఏంటదక్క? మన మాట కాదని అత్త మీద గౌరవం లేకుండా శామ్ పూజ చేయడానికని బయటికి వెళ్ళబోతుంటే నేను పట్టేసుకున్నా. అవును చెల్లి, చెడామడా తిట్టేసి గదిలోకి తోసేశా.
పూజ చేయాలి పూజ చేయాలని ఏడుస్తుంది. ఆ ఏడుపుకి నువ్వు కరిగి ఏమైనా తలుపు తీసి పంపించేస్తావేమో అని నీకు చెప్తున్నా. పంపొద్దు, అది క్షుద్ర పూజలన్నీ చేస్తుంది. అత్తయ్య గారు మీరు చెప్పిందేంటి, ఆంటీ మాట్లాడుతుందేంటి? నాకు అది తెలియడం లేదు. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? కొంప తీసి శామ్నేమైనా పంపించాలనుకుంటున్నారా? మేమా? ఏం మాట్లాడుతున్నావక్క? మేమెందుకు అనుకుంటామక్క? అది గడప దాటకుండా ఉండడమే మాకు కావాల్సింది. నాకు దాటడం కావాలి. మరింకే, నేనిక్కడ కాపలాగా ఉన్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. అక్క, ఇంతకీ శామ్ ఏం చేస్తుంది? ఏం చేస్తది? నేను ససేమిరా అన్నానుగా. ఏడుస్తూ కూర్చొని ముసుగేసుకొని జపం చేస్తుంది. పూజ చేయడం లేదు కదా? పూజ చేయాల్సింది బయటికెళ్ళి కదా చెల్లి, గదిలో ఎలా చేస్తుంది? అత్తయ్య గారు ఒకసారి సమంత గదిలో ఉందో లేదో చూద్దాం పదండి. హనుమానమా? నా మీద నమ్మకం లేదా? ఆహా అలాని కాదు రాజీ ఆంటీ. అక్కర్లేదులే, చూపిస్తాను పదండి. చూడండి, ఇక మీరెళ్ళి పడుకోండి. జాగ్రత్త అక్క, అది కంత్రిది. నీ కళ్ళు కప్పి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. దాని సంగతి నాకు తెలీదా? అందుకేగా తాళాలేసి నా దగ్గరే పెట్టుకున్నాను. అబ్బో, చాలా మంచి పని చేసావక్క. నేనెప్పుడు మంచి పనులే చేస్తాను చెల్లి. ఇక మీరెళ్ళి పడుకోండి. అయ్యో, నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదులే, మీరు వెళ్ళి పడుకోండి. సరే అక్క. సామాన్య పద. మీరు వెళ్ళండి అత్తయ్య గారు, నా గది అటు కదా, వెళ్ళి పడుకుంటాను. సరే అమ్మా. రాజీ ఆంటీ, తాళాలు నాకిచ్చి మీరు వెళ్ళి పడుకోండి, నేను కాపలాగా ఉంటాను. వద్దమ్మా వద్దు, నువ్వు చిన్నపిల్లవి, నేను మోసం చేసి వెళ్ళిపోతుంది. పోనీ ఒకసారి తాళాలు ఇస్తారా? సమంతం చూసి వెళ్ళిపోతానా? ఇంకేమైనా ఉందా? అయ్యో, నువ్వు తలుపు తీసి ఏమైనా మాట్లాడవనుకో, జపం కూడా నన్ను చేసుకోనివరా? అయితే ఇక ఏకంగా పూజ చేసేస్తానని వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా నేను పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఏం వద్దమ్మా వద్దు, నువ్వు వెళ్ళి పడుకోపో. పో, వెళ్ళి పడుకోమంటున్నాను కదా, నువ్వు ముందు నీ గదిలోకి వెళ్ళిపో. పడుకోమంటున్నాను కదమ్మా, వెళ్ళు. వెళ్తున్నాను రాజీ ఆంటీ. అమ్మయ్యా, నమ్మించేశా. సమంత గదిలో ఉంటే ఎలా? బయటికి రప్పించాల్సిందే, రప్పిస్తా. స్వామి, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పూజ ఆపకూడదని రిస్క్ చేస్తున్నాను. మమ్మల్ని బతికించు. నాకు ఇష్టమైనది ఇద్దరే ఇద్దరు. ఒకరిని వదులుకున్నాను. ఉన్నదిక మామే.
తనని నాకు దూరం చేయకు, దూరం చేయకు. శామ్, నీ ఇష్టాలు నీతోనే ఉంటాయి, దూరం కావు. బావా, యాడోకు శామ్, నేను చెప్తున్నాను కదా, నీ అమ్మ బతుకుతుంది, నిన్ను వదిలి వెళ్ళదు. నేను నీకు దూరం కాను, నిన్ను వదిలిపోను. ఇలాంటివే నాతో మాట్లాడొద్దని చెప్పాను. నువ్వు నాకు సొంతం కాదు, సామాన్యకే. నువ్వు పెళ్ళయ్యేది నీకే. నువ్వెవరే చెప్పడానికి? హ? ఆ మాట నువ్వెవరు చెప్పడానికి? నా లైఫ్ ఆ సామాన్యతో ముడిపెట్టడానికి నువ్వెవరో? నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నేనెవర్నా? నువ్వు నన్ను ఎవరో అనుకుంటున్నప్పుడు నేను నిన్ను ఎవరో అనుకోకూడదా? అనుకో, అలాగే అనుకుని నాకు దూరంగా ఉండు. దగ్గర అవ్వాలని ప్రయత్నించుకో. ప్రయత్నిస్తా. నువ్వు కావాలనుకోకపోతే నేను వద్దు అనుకుంటానా? నా లైఫ్ని డిసైడ్ చేసుకునేది నేను. నువ్వే నా వైఫ్వి. ఇప్పుడేగా ఎవరు నువ్వు అన్నా? అంటాను. ఆలోచన లేకుండా నువ్వు క్షణానికో విధంగా మారిపోతున్నప్పుడు ఆవేశంలో నేను ఒక్కసారి ఆ మాట అనకూడదా? మాట అన్నంత మాత్రాన నువ్వెవరివో అయిపోతావా? నువ్వెప్పటికీ నాదానివే. ఇది ఫైనల్. నువ్వు ఫైనల్ అంటే అయిపోతుందా? నేను ఒప్పుకోవక్కర్లేదా? ఎవరి కోసం ఒప్పుకో? ఒప్పుకుంటావు. నేను ఒప్పుకోను. మాట ఇచ్చేసాను. తొక్కలో మాట, పనికిరాని మాట. దానికి వాల్యూ లేదు. ఉంది. మామ్ కోరిక తీర్చడానికి ఉంచుతాను. ఆ, బాగా నమ్ముతున్నావు. నమ్మాల్సింది నన్ను నమ్మకుండా నమ్మకూడని ఆ సామాన్య చెప్పిన మాటలు నమ్ముతున్నావు. నేనెందుకు సామాన్య మాటలు నమ్ముతున్నాను? నమ్మబట్టే కదా ఇప్పుడు ఈ పూజ చేస్తున్నావు. మళ్ళీ మొదలు పెట్టావా? నేను మొదలుపెట్టిందే నిజం. ఏం కాదు, చెప్పింది సామాన్య కాదు, బామ్మ. కాదని ఇప్పుడే ఎవిడెన్స్ చూపిస్తాను, నమ్ముతావా? ఇంకోసారి అమ్మమ్మ దగ్గర తీసుకెళ్లి తిట్టిస్తావా? అమ్మమ్మ నిన్ను తిట్టం కాదు, నువ్వు తిడతావు సామాన్యని. ఎందుకు తిడతాను? ఎందుకో చూపిస్తాను, రా. ఎక్కడికి? నిజం దగ్గరికి రా. బావా, నేను పూజ చేసుకోవాలి. తెలిసాక చేస్తావో లేదో డిసైడ్ అవుదు గాని ముందు రా. లే, నేను రాను బావా. రమ్మంటుంటే ముందా ఫోన్ ఇలా ఇవ్వు చెప్తాను. నా ఫోన్ తీసుకున్నావేంటి? ఓసే ముచ్చు మావా, క్వశ్చన్ బ్యాంకు. నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చూపిస్తాను, రా. నేను రాను. ఏరా, రా. ఈ టైంలో సామాన్య ఎక్కడికి వెళ్తుంది? చెబుతుంది, మాట్లాడకుండా సైలెంట్గా విను. నేను బయటికి రప్పిస్తాను చూడు. అయ్యో, బామ్మ ఫోన్ చేస్తుంది. నీ మోహం మైండ్ పెట్టి చూడు, ఇది లోకల్ నెంబర్. మాట్లాడు, చిన్నగా మాట్లాడు. అమ్మా శాము, నేనమ్మా పచ్చళ్ళాంటిని. అమ్మా శాము, వినపడుతోందా? ఆ, వినపడుతుంది, చెప్పండి. నేనేం చెప్తాను తల్లి, నువ్వే చెప్పాలి. పూజ ఇంకా మొదలు పెట్టలేదా? మొదలు పెట్టా. మొదలు పెట్టావా? మరేంటి కదలికలొచ్చిన అమ్మలో సడన్గా ఆగిపోయాయి? హార్ట్ బీట్ వేరే పెరిగిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు.